తగ్గేదేలే. ఇచ్చినా ఓడినా మన వైఖరి తగ్గేదేలే. గెలిస్తే ఏమి తాటి చెట్టక్క, ఓడిపోతే అధపాతాళంలో పడిపోము. పార్టిసిపేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండి. ఈ వీడియో ప్రతి మహిళకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఒక్క బ్యూటీ కాంటెస్ట్ కోసమే కాదు, చాలా పాయింట్స్ అయితే ఇందులో డీటెయిల్ గా డిస్కస్ చేస్తాను. చివరి మటుకు వీడియో చూడండి, స్కిప్ చేయకండి. మీరు ఇంకా ఖాళీగానే కూర్చుంటున్నారా? చేసిన వంటే చేస్తున్నారా? తుడిచిన ఇల్లే మళ్ళా తుడుస్తున్నారా? అయితే స్టాప్ దేర్ రైట్ నౌ. రీజన్స్ వెతక్కండి. చెయ్యకపోవటానికి రీజన్స్ వెతక్కండి. పిల్లలు, మా హస్బెండ్ ఒప్పుకోడు అని చెప్పకండి. స్టార్ట్ చేయటానికి మార్గాలు వెతుక్కోండి. మీరు స్టార్ట్ ఇవ్వాలి, రైట్ నౌ స్టార్ట్ చేయండి. మా హస్బెండ్ ఒప్పుకోడండి, మాకు పిల్లలు ఉన్నారండి, అవన్నీ ఉట్టి రీజన్స్ అండి. మీకు ఇష్టం ఉంటే అవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. అదే మీకు డబ్బులు కావాలంటే ఎలాగైనా సర్దుబాటు చేసి ట్రై చేసేస్తారు. మీకు ఇష్టం లేదు కాబట్టి జస్ట్ పిల్లల మీద, హస్బెండ్ మీద తోసేస్తారు. సో నా పేరు మానస ఫ్రమ్ యూనిక్ వస్త్రమ్స్. సో ఇవాళ నేను ఏ డ్రెస్లు చూపించట్లేదండి, ఇవి కొనుక్కోండి అవి కొనుక్కోండి అని చెప్పట్లేదు. సో ఇవాళ నా ఎక్స్పీరియన్స్ ఎట్ వైశ్య క్రౌన్. సో బ్యూటీ కాంటెస్ట్ కి వెళ్ళాను కదా, నా ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నా. కొన్ని మైనస్లు నాలో ఉన్నాయి, కొన్ని మైనస్లు కాంటెస్ట్ లో ఉన్నాయి. సో ఈ వీడియో కాంటెస్ట్ చేసే వాళ్ళు చూసినా తప్పు లేదండి, నేనేమి బాధపడను. కామెంట్స్ పెట్టినా బాధపడనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి నా బ్యూటీ కాంటెస్ట్ వీడియో అయితే కనుక. అందరు చూసి వావ్ భలే చేశారని. ఆ వీడియో కనుక మీరు మిస్ అయితే కింద పిన్ చేస్తాను ఫస్ట్ కామెంట్ లో, తప్పకుండా వాచ్ చేయండి. నేను కూడా మీలాగే సాధారణ మహిళని, ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టని మహిళనండి. నాకు 2 పిల్లలు, హస్బెండ్. కానీ ఏదో ఒకటి చేయాలి అనే తప్పనండి. సో మీరు కూడా నాలాగే అయితే తప్పకుండా ఈ వీడియో మీకేనండి. రీజన్స్ వెతుక్కోకండి, ఏదో ఒకటి చేయండి, ఏదో ఒకటి స్టార్ట్ చేయండి. నాకు పిల్లలు ఉన్నారండి, హస్బెండ్ అండి, కుదరదు అని చెప్పకండి. ఎన్నో కోట్ల వేల రూపాయలు ఉన్న ఉపాసన గారు అపోలో హాస్పిటల్స్ ని మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకు? ఎన్ని కోట్లు ఉన్నాయి కదా, ఎందుకు? ఒక మహిళ ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ ఉండాలండి. మన కాళ్ళ మీద మనం నిలబడాలి, అది ఎంతైనా. కానీ బ్రాహ్మిణి గారు, బాలకృష్ణ కూతురు, ఎందుకు వాళ్ళకి ఎన్ని కోట్లున్నా వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే ఒక మహిళ తన కాళ్ళ మీద తన నిలబడాలి. మీరు ఎవరి కోసం ఖాళీగా కూర్చుంటున్నారు? ఎప్పుడైనా ఆలోచించారా? పిల్లలా, హస్బెండా? పిల్లలు ఖాళీగా కూర్చుంటే రేపు వాళ్ళు మిమ్మల్ని అంటారు, అబ్బో చేసావులే, ఏం చేసావు అని. రేపు మనం ఇవాళ వాళ్ళ కోసం జాబ్ చేయాల, లేదా వాళ్ళ కోసం మనం బయటకు వెళ్ళా, వాళ్ళ కోసం మనం డబ్బులు సంపాదించట్లా. కానీ రేపన్న రోజు దే విల్ క్వశ్చన్ అస్. ఇప్పుడే మా అమ్మాయి అంటున్నావు, ఏం చేస్తున్నావమ్మా అని. ఇంకా రేపు పెద్ద అయ్యాక దే డోంట్ కేర్ అస్. ఇంకా హస్బెండా, ఈ రోజులు ఎలా ఉన్నాయో మీకు ఎవరికి చెప్పక్కర్లేదు, ఏదైనా జరగచ్చు. సో మనం మన కాళ్ళ మీద నిలబడాలి. సో ఇంకా టాపిక్ లోకి వెళ్ళిపోతానండి. సో వైశ్య క్రౌన్, సో బ్రీఫ్ గా డిస్క్రైబ్ చేసేస్తాను. సో ఫస్ట్ అయితే ఇది కమ్యూనిటీ అనుకోకండి, నేను జస్ట్ ఈ కమ్యూనిటీ కాబట్టి ఈ కమ్యూనిటీ గురించి చెప్తున్నాను. కమ్యూనిటీ ఫీలింగ్ అయితే నేను అసలు ఎప్పుడు చూపించనండి. నాకు అందరు ఫ్రెండ్స్, వేరే వేరే క్యాస్ట్, రిలీజియన్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు నాకు. సో జస్ట్ ఈ కాంపిటీషన్ గురించి డిస్క్రైబ్ చేద్దాము అని నా ఎక్స్పీరియన్స్ షేర్ చేద్దాం. యాజ్ ఎ హౌస్ వైఫ్ జస్ట్ నార్మల్ బీటెక్ చదివానండి, అంతే. నా ఎక్స్పీరియన్స్ షేర్ చేయడానికి మాత్రమే వచ్చానండి. సో ఈ వైశ్య క్రౌన్ అనేది 2 లెవెల్స్ ఉన్నాయండి. ఫస్ట్ లెవెల్ మాత్రం ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళు మళ్ళా ఇంకా మెయిన్ ఇంకో కాంపిటీషన్ ఉంది. ఇది ఏంటి అనేది నేను మీకు చెప్తాను డీటెయిల్డ్ గా. సో ఫస్ట్ అయితే బెంగళూరులో కండక్ట్ చేశారండి ఈ కాంపిటీషన్. మిస్ కర్ణాటక పోటీలు అనమాట. సో ఏమైంది, 2 మిస్ కర్ణాటక, మిసెస్ కర్ణాటక 2 కేటగిరీస్ అయితే చేశారు. మిస్ కర్ణాటక, మిసెస్ కర్ణాటక. మిస్ కర్ణాటక ఏంటంటే పెళ్లి కాని వాళ్ళు, అబౌవ్ 16 ఇయర్స్, మ్యారేజ్ అవ్వని వాళ్ళు మిస్ కర్ణాటక. మిసెస్ కర్ణాటక ఏమో మ్యారేజ్ అయిన వాళ్ళు మాత్రం ఈ మిసెస్ కర్ణాటక. సో ఇందులో గెలిచిన ఒక 10 మెంబర్స్ ని పక్కన పెట్టి సెలెక్ట్ చేసి పక్కన పెడతారు. అలాగే హైదరాబాద్ లో కండక్ట్ చేస్తారు, అలాగే విజయవాడలో కండక్ట్ చేస్తారు, అలాగే చెన్నైలో. సో అన్నిట్లో 10 మెంబర్స్, ఓవరాల్ గా ఒక 50 మెంబర్స్ అయినాక
మళ్ళా వీళ్ళకి కాంపిటీషన్ పెడతారు. దాంట్లో ఫస్ట్ ప్రైజ్ 25 lakhs అండి. ఐ రిపీట్, ఫస్ట్ ప్రైజ్ 25 lakhs ఈజ్ నాట్ ఎ స్మాల్ అమౌంట్. సో మన హార్డ్ వర్క్ కూడా అలాగే ఉంటుందండి. ఒక 25 lakhs సంపాదించాలంటే మామూలు విషయం కాదు, చాలా చాలా హార్డ్ వర్క్ చేయాలి. ద సేమ్ టైం ఫస్ట్ ప్రైజ్ 25 lakhs, 13 lakhs, అలా ఒక 10 prizes అయితే ఉన్నాయి, 10 awards అయితే ఉన్నాయి. 13 lakhs, 11 lakhs అంటే బెస్ట్ స్మైల్ అని, బెస్ట్ ఫేస్ అని, ఫిగర్ అని, అట్లా ఇంకా బ్యూటీ కాంటెస్ట్ అంటే చెప్పేదేముందండి, వాటికి సంబంధించి బెస్ట్ టాలెంట్ అని ఇంకొక అవార్డ్ అయితే ఉందండి. అబోవ్ ఏజ్ 65 years అనమాట. ఎవరైనా పార్టిసిపేట్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు అంత దాకా వచ్చారంటే గొప్పే కదండి. సో అప్రిషియేషన్ కోసం వాళ్ళకు కూడా అబోవ్ 65 years కూడా ఒక కేటగిరీ ఉందండి. మీకు కావాలంటే ద వైశ్య క్రౌన్ అని కొట్టి చూడండి, అన్ని డీటెయిల్స్ వచ్చేస్తాయి. సో ఇది ఫస్ట్ అయితే బెంగళూరులో కండక్ట్ చేశారండి. సో నాకు ఇది కొంచెం 15 days ముందే తెలుసండి. సో కానీ అప్పుడు అంత ఇంట్రెస్టెడ్గా అయితే నేను లేను. కానీ ఎట్ ద లాస్ట్ మూమెంట్ 1 week ముందే దీన్ని నేను రిజిస్టర్ చేసుకున్నాను. ఏదైతే అదైంది, పార్టిసిపేట్ చేద్దాం, గెలిస్తే గెలుస్తాం లేకపోతే లేదు అన్నట్టు. పార్టిసిపేషన్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ అనుకుంటూ పార్టిసిపేట్ చేశానండి. సో మీరు ఎప్పుడైనా గెలవాలి అన్న మైండ్ సెట్ ఉంటే కనుక ఫ్రమ్ ద డే 1 నుంచి కష్టపడాలండి. ఇంకా ఎట్ ద సేమ్ టైం లాస్ట్ మినిట్లో డెసిషన్స్ తీసుకోకండి. ఓకే ఇంకా 3 days కదా, 4 days లేదు, దీనికి మనకు ప్రైజ్ రావాలి అంటే ముందుగానే డెసిషన్ తీసుకొని ముందుగానే ఒక ప్లాన్ ప్రాసెస్లో వెళ్ళాలండి. ఎందుకంటే ఇది చాలా పెద్ద అమౌంట్, పెద్ద పెద్ద మెంబర్స్. దీనికి స్పాన్సర్స్ అనేది మానేపల్లి జ్యువెలర్స్, ఇమ్మాడి జ్యువెలర్స్, శ్రీవల్లి సిల్క్స్, వారాహి సిల్క్స్, ఇలా చాలా మంది ఉన్నారండి. సో అందుకనే ప్రైజ్ అమౌంట్ అనేది 25 lakhs అనమాట. చాలా మంచి కాంపిటీషన్. నెక్స్ట్ హైదరాబాద్ వస్తున్నారు. ఈ వీడియో కనుక ఎవరైనా చూస్తుంటే ఆ వెబ్సైట్కి వెళ్ళి అన్ని చూడండి, చాలా చాలా యూస్ఫుల్. హైదరాబాద్లో పార్టిసిపేట్ చేయండి. నెక్స్ట్ విజయవాడ ఉన్నాడు, విజయవాడలో చేయండి. చెన్నై వాళ్ళు చెన్నైలో, అట్లా చేయండి. ఏదో ఒకటి ట్రై చేయండి. గెలిచామా ఓడాము, ఇదొక ఎక్స్పీరియన్స్ లాగా మనకి మిగులుతుంది. ఖాళీ ఇంట్లో కూర్చోవద్దండి. ఇదే కాదు, ఏదో ఒకటి చేయండి. మీకు కుకింగ్ ఇష్టమా, జస్ట్ చేయటం కాదండి, మన హాబీస్ ని మన డబ్బులుగా కన్వర్ట్ చేసుకోండి. మీకు కుకింగ్ ఇష్టమా అయితే ఆ వంట చేసి బిజినెస్ గా మార్చుకోండి. మీకు బొటిక్ ఇష్టమా, మీకు డ్రెస్సుల మీద లేకపోతే శారీస్ మీద ప్యాషన్ ఉందా, దానికి యూనిక్ స్టైల్ క్రియేట్ చేసేయండి, ఒక బొటిక్ పెట్టుకోండి. ఐ నో దీనికి చాలా సపోర్ట్ కావాలి. లేదా మేము ఇంటి నుంచి బయటికి వెళ్ళాం అంటే ఇంట్లో నుంచి చేయండి. ఆన్లైన్ సర్వీసెస్ చాలా ఉన్నాయి. మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటే చాలండి, మార్గం అదే వస్తుంది. మీకు ఆఫర్స్ అవే వస్తాయి. చేయండి, స్టార్ట్ చేయండి, ఏదో ఒకటి చేయండి. మీ 40 years అయినా పర్వాలా, స్టార్ట్ చేయండి తొందరగా. సో ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకుందామనే వచ్చానండి. సో అక్కడికి వెళ్ళంగానే నాకు క్లియర్ పిక్చర్ అర్థమైపోయిందండి. అబ్బబ్బబ్బ టాప్ బ్యూటీస్ అందరు అక్కడే ఉన్నారు అనిపించిందండి. పెద్ద పెద్ద ఏషియా కప్ లో గెలిచాం, మాల్దీవ్స్ లో గెలిచాం అనుకుంటూ వచ్చారండి చాలా మంది. సో వెళ్ళంగానే నాకు క్లియర్ పిక్చర్ అర్థమైపోయింది. ఇది జస్ట్ పార్టిసిపేషనే ఈజ్ ఇంపార్టెంట్ అని నాకు అనిపించింది. వెళ్ళాం, పార్టిసిపేట్ చేశాను, నా బెస్ట్ ఇవ్వాలి. నేనేం చేశానో ద బెస్ట్ ఇవ్వాలి అనుకున్నాను, అంతేనండి. సో లాస్ట్ మినిట్ లో డెసిషన్ తీసుకోవటం వల్ల నాకు థింగ్స్ అనేవి గందరగోళం అయిపోయాయి. సో అదే చెప్తున్నా, మీరు పార్టిసిపేట్ చేయాలి. జస్ట్ ఫర్ ఫన్ అండి, ఒకసారి వెళ్ళరండి, మనకు కూడా ఐడియా వస్తుంది కదా. కానీ టిప్స్ అనేవి మీకు కొంచెం క్లారిటీ కోసం చెప్తున్నాను. పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే డెసిషన్ ముందే తీసుకోండి. సో దట్ ఇప్పుడు మనం ఒక శారీ కొనాలన్నా, ఇంకోటి దానికి యాక్సెసరీస్ కొనాలన్నా మనకు కొంచెం టైం ఉంటుంది. స్టెప్ బై స్టెప్ అన్ని నోట్ చేసుకుంటే, లిస్ట్ చేసుకుంటే చాలా చాలా ఈజీ. శారీ కొనాలి లేదా స్పెషల్గా డిజైన్ చేయాలి. ఇంత పెద్ద కాంపిటీషన్కి వెళ్తున్నప్పుడు మన ఈచ్ అండ్ పిన్ టు పిన్ చూసుకోవాలండి. ఒక డిజైన్ వెరైటీగా ఉండాలి. ఇప్పుడు సపోజ్ నన్నే తీసుకోండి, నార్మల్ శారీ కట్టుకుంటే ఎవ్వరు చూడరు, ఇంకొంచెం డిజైన్ చేసుకోవాలి అన్నప్పుడు మనకు టైం కావాలి కదా. వాడు ఒక బ్లౌజ్ కుట్టమంటేనే 4 రోజులు తీసుకుంటాడు. అలాంటిది ఒక డ్రెస్ డిజైన్ చేయించుకోవాలంటే చాలా టైం పడుతుంది కదా. అలాగే సేమ్ ఒక టాలెంట్ అయితే ఫస్ట్ ఇది ఏంటంటే ఫస్ట్ రౌండ్ ఇంట్రడక్షన్ ప్లస్ టాలెంట్ చూపించాలండి. సో అది ఒకళ్ళు సింగింగ్ సెలెక్ట్ చేసుకున్నారు, ఒకళ్ళు డాన్స్ సెలెక్ట్ చేసుకున్నారు, ఒకళ్ళు సమ్ వీణ వాయించడం, వయలిన్ వాయించడం కూడా సెలెక్ట్ చేసుకున్నారు. సో నేనైతే డాన్స్ సెలెక్ట్ చేసుకున్నా. మరి ఇంత పెద్ద కాంపిటీషన్కి వెళ్తున్నప్పుడు జస్ట్ నార్మల్ ఇప్పుడు యూట్యూబ్లో వేసిన డాన్స్ వేసాను అనుకోండి,
దేకని కూడా దేకరు, చూను కూడా చూడరండి. సో అందుకే నేను ఏం చేశానంటే మా పాప నేర్చుకుంటున్న డాన్స్ స్కూల్లో వెళ్ళి మేడంని కన్సల్ట్ అయ్యి ఇలా సో అండ్ సో నాకు స్పెషల్గా డాన్స్ నేర్పించండి అని చెప్పారు. బాగానే ఉంది, నేర్పిస్తానంది. కాకపోతే 4 క్లాసులు 4,000 పెద్దేం కాదండి. అట్స్ ఓకే. కొన్ని మనం తప్పదండి, దిగినాక తప్పదు చేయాలండి. సో చేశాను, వెల్ అండ్ గుడ్, నేర్చుకున్నాను. శారీ మీద చెప్పులు వేసుకొని డాన్సే నాకు కష్టం అండి. ఏదో పైన వేస్తాను కానీ ప్రొఫెషనల్గా వేయనండి. అలాంటిది చెప్పులు వేసుకొని డాన్స్ నేర్చుకున్నాను. ఫుల్ హ్యాపీ అండి. ప్రాసెస్ అనేది నాకు చాలా బాగా ఎంజాయ్ చేశాను నేను. సో లాస్ట్ మూమెంట్ అయిపోవటం వల్ల రష్ అయిపోయింది. శారీ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ ఇచ్చాను, పైన ఇలా కేప్ లాగా వేసుకున్నాను కదా, ఆ ఫోటో నేను పెడతాను. ఆ కేప్ అనేది లాస్ట్ మూమెంట్లో ఆర్డర్ చేశాను. ఆ తర్వాత డాన్స్ కూడా అన్ఫినిష్డ్గా, అంటే కొంచెం ఇంకా కొన్ని రోజులు ఉంటే ఇంకా సూపర్ ఎక్స్పర్ట్ అయిపోతాను అని అనిపించింది. సో నా డాన్స్ అయితే ఒకటి మిస్ అయ్యానండి. అది నేను కంపల్సరీగా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తే. లాంగ్ వీడియోలో సాంగ్స్ ఏవి అలౌడ్ కాదు కదా, ఒక షార్ట్లో చేసి పెడతానండి డాన్స్ అనేది. డాన్స్ కూడా పెడతాను. ఇదైతే మిస్ అయిపోయాను అని నాకు అనిపించింది. సో ఏమైందంటే ఈవెంట్లో రష్ అయిపోయిందండి. చాలా మంది, ఒక 70 మెంబర్స్ వచ్చేసారండి. సో వాళ్ళకి టైం లేదు. స్టార్ట్ చేసిందే 11 o'clockకి, అస్సలు టైం లేదు. సో ఒక్కొక్క పార్టిసిపెంట్కి వాళ్ళైతే 4 minutes 5 minutes అలా ఎస్టిమేట్ చేసుకున్నారు. కానీ ఈవెంట్ చాలా మంది వచ్చేసరికి వాళ్ళకి టైం లేదు. ఒక్కొక్కరికి 3 minutes ఇచ్చారు. సో ఏం చేశారంటే ఫస్ట్ మిస్ వైశా క్రౌన్ కి స్టార్ట్ చేశారు. అలాగే వాళ్ళది స్లోగా అయిపోయేసరికి 1:30 1 అలా అయిపోయింది. ఇంకా తర్వాత మిస్సెస్ కి 50 మెంబర్స్ ఉన్నారండి. వాళ్ళకి ఫుల్ స్ట్రెస్, మైండ్ లో ఫుల్ ప్రెషర్ వచ్చేసిందండి. ఏం చేయాలి 50 మెంబర్స్ ఎలాగా 3:30 క్లోజ్ చేద్దాం. ఇట్స్ ఇంపాసిబుల్ అండి 3:30 క్లోజ్ చేద్దాం అనేది. సో ఎలాగా ఏం చేశారంటే, సో ఫస్ట్ కంటెస్టెంట్స్ ఒక 10 మెంబర్స్ 10 అలా చేసుకుంటా వచ్చారండి. సో నాది నెంబర్ 7 వచ్చిందండి. సో ఇంకా ఏం చేశారు, వాళ్ళకి బర్డెన్ ఉంది మైండ్ లో. సో ఇది వాళ్ళు చూసినా పర్వాలేదండి, నేనేమనుకోను. నాదైతే ఒక్కటే బాధ, నేను నా ఫుల్ గా ఇవ్వలేదు. నా సాంగ్ మధ్యలోనే ఆపేశారండి. బికాస్ ఐఎమ్ నాట్ దట్ బ్యూటిఫుల్. నా టాలెంట్ నమ్ముకొని వెళ్ళాను. నా డాన్స్ పర్ఫార్మెన్స్ ఇంత ఖర్చు పెట్టి వెళ్ళాను అని నాకు చాలా బాధ వేసిందండి. అంటే ఐ మీన్ డాన్స్ కి ఖర్చు పెట్టాను, నా డాన్స్ చూపించలేదు అనేది నా బాధ అండి. వాళ్ళు చెప్పారు వి అపాలజైజ్ అని. చాలా మంది రష్ అయిపోయారండి. సారీ అండి, టైం లేకపోతున్నాం అని అన్నారు. బట్ కానీ నాకు కూడా ఇది ఒక ఎక్స్పీరియన్స్ ఏనండి. నెక్స్ట్ టైం వీ హ్యావ్ టు లిమిట్ అవర్ పార్టిసిపేషన్ అనిపించింది. అంటే మన చేసే టైం కూడా ఏది చూపించాలనుకుంటున్నాం విత్ ఇన్ లిమిటెడ్ టైంలో చూపించాలి అనేది నాకు కూడా అనిపించింది. సో ఏమైంది, రష్ అయిపోయిందండి. ఇంకా నాది 1 to 10 అవటం వల్ల అసలు నాకు 2 minutes ఇచ్చారండి. 1 minute స్పీచ్ కి 1 minute డాన్స్. ద నెక్స్ట్ మాస్ బీట్ అనేది అప్పుడే వస్తుంది. అదే మంచి ఊపున్న సాంగ్, అదే మిస్ అయిపోయానండి. ఐ లూజ్డ్ ఇట్ అనుకున్నా, నాకు అప్పటికే అర్థమైపోయింది. సో మీరు ఇలాంటి చిన్న టిప్స్ చెప్తే మీరు కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలనే ఈ వీడియో అయితే స్టార్ట్ చేశానండి. సో అలాగ జరిగింది. సో ఫస్ట్ నా 7th నెంబర్ అవటం వల్ల వాళ్ళకి ఇంకా ప్రెషర్ ఎక్కువ అయిపోయిందండి. ఒక 40 నెంబర్ వచ్చినాక మళ్ళా టైం ఇవ్వటం స్టార్ట్ చేశారండి. 3 minutes 3.5 minutes అలా స్టార్ట్ చేశారండి. వాళ్ళకి మళ్ళీ ఇవ్వటం, ఎందుకంటే ఇంకా ప్రెషర్ లేదు, 10 మెంబర్సే ఉన్నారు. సో వాళ్ళ సైడ్ అయితే తప్పదండి. నేను పక్కాగా చెప్తాను, వాళ్ళు విన్న ఈ వీడియో నాకు భయం అయితే లేదండి. నా పెర్ఫార్మెన్స్ అయితే నేను క్లియర్ గా మిస్ అయిపోయాను. అండ్ దే ఆల్సో సజెస్టెడ్ మీ ఇఫ్ దెర్ ఇస్ టైమ్ విల్ గివ్ యూ అట్ ద ఎండ్. అది ఇంపాసిబుల్ అని నాకు తెలుసు. ఒకరికి ఇస్తే వేరే వాళ్ళు ఎలా ఊరుకుంటారండి, ఇట్స్ ఇంపాసిబుల్. జస్ట్ ఊరికే నేను స్టేజ్ మీద వెళ్ళిపోవాలని చెప్పి అలా చెప్పారు. చాలా మందికి అయితే మైకులు కట్ చేసేసారు, సాంగ్లు ఆపేశారు. అదే వాళ్ళ ఇది అయితే సరిగ్గా లేదండి, ఫర్ ద ఫస్ట్ టైం అని చెప్తున్నారు. సో అది అయితే వాళ్ళు కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇంకా నా సైడ్ నుంచి అయితే కనుక ర్యాంప్ వాక్ చేస్తుంటేనండి అసలు ఫుల్ షివరింగ్, ఆల్రెడీ టెన్షన్తో ఉంటాము,
ఇంకా మళ్ళీ ఈ ర్యాంప్ వాక్ అయితే ఎంత ఫిజికల్గా ఫిట్ ఉండాలి అనేది నాకు అర్థమైందండి. మనము ఇదని కాదండి, ఈ కాంటెస్ట్ అని కాదండి, నాకు అర్థమైంది నేను ఎంత వీక్గా ఉన్నాను అనేది నాకు అర్థమైంది. సో దీంట్లోకి వెళ్ళటం వల్ల ఒక పాయింట్, ఐదర్ జిమ్ అయినా వాకింగ్ అనేది ఫిజికల్గా ఫిట్గా ఉండాలి అని నేను అనుకున్నానండి. స్ట్రాంగ్గా ఓకే నెక్స్ట్ నుంచి ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి. ఫర్గెట్ అబౌట్ అవర్ షేప్, ఇంకొకటి కాదండి, ఫిట్గా ఉండాలి. మనం ఫిట్గా ఉంటేనే మన ఫ్యామిలీని, పిల్లల్ని, హస్బెండ్ని అందరినీ కేర్ చేసుకోగలం. సో చాలా మంది బ్యూటీస్ అయితే వచ్చారండి. ఏషియా కప్లో మోడల్స్ అంట, ఫ్యాషన్ డిజైనర్స్ అంట, ఇంకా మోడలింగ్ చేస్తున్న వాళ్ళు అలా చాలా మంది చాలా కేటగిరీస్లో వచ్చారు. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వైశ్య క్రౌన్ అనేది ఓన్లీ ఫర్ బ్యూటిఫుల్ లేడీస్, టాల్ బ్యూటిఫుల్ వాళ్ళనే సెలెక్ట్ చేస్తారు. అది నాకు ముందే తెలుసు. అయినా కానీ నేను ఎందుకు వెళ్ళాను అంటే కేవలం మా యూనిక్ వస్త్రంస్ ఇంకొంతమందికి తెలియాలి, ఇంకొంతమంది విజిబిలిటీ అవ్వాలి. అదే నేను నా స్పీచ్లో కూడా చెప్పాను. అది కనుక మీరు మిస్ అయితే మళ్ళీ చూడండి. ఇంకొంతమందికి విజిబిలిటీ అవుతుంది, ఇంకొంతమందికి తెలిసిద్ది. ఫ్రీ ప్రమోషన్ లాగానే వెళ్ళానండి. సో అందుకనే వెళ్ళాలి. ఈ క్రౌన్ ఏదో తెచ్చేసుకొని 25 లక్షలు సంపాదిద్దాం అని అయితే కాదండి. జస్ట్ పార్టిసిపేట్ చేద్దాం అని బెంగళూరులోనే జరుగుతుంది. మిస్ చేసుకోవడం అనేదే నా ఒపీనియన్. సో అక్కడికి వెళ్తే తెలిసిందని ఎంత మంది టాలెంటెడ్ ఉన్నారు అనేది. ఇది ఈ కమ్యూనిటీ కాదని ఏ కమ్యూనిటీలో అయినా మనం బయటికి వెళ్తేనే తెలుస్తుందండి. అందుకే చేయండి, ఏదో ఒకటి చేయండి, వదిలిపెట్టకండి, ఖాళీగా అస్సలు ఉండకండి, ఏదో ఒకటి చేయండి. వంట మీ అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూనే చేయండి. స్టార్ట్ చేయండి రైట్ నౌ, టుడే స్టార్ట్ చేయండి. వేస్ట్ చేయకండి, సాకులు వెతకండి, హస్బెండ్ మీద తోయకండి. హస్బెండ్స్ ఒప్పుకోవట్లేదా? ఒప్పుకోరండి, వాళ్ళంతే. ఒప్పించండి. వాళ్ళు మా మేడం చెప్పారండి, హస్బెండ్స్ ఎవరు డైరెక్ట్గా వద్దు అని చెప్పరండి, ఇండైరెక్ట్గా చెప్తారు. మీరు కన్విన్స్ చేయండి, స్లోగా స్టార్ట్ చేయండి. మీ అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కండి. నేను ఇప్పుడేదో సక్సెస్ఫుల్ అయిపోయానని చెప్పను, కానీ నేను ఇవాళ బయటికి వెళ్తేనే తెలిసిన అంత టాలెంటెడ్ ఉమెన్ ఉన్నారు అని. సో అందుకనే ఈ వీడియో మీకు షేర్ చేయాలని నాకు చాలా చాలా ఇంప్రెసివ్గా అనిపించే ఈ వీడియో చేస్తున్నానండి. నేను ఎప్పుడు పర్సనల్గా షేర్ చేసుకోవాలని నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, నా బిజినెస్ అంత మటుకేనండి. కానీ నాలాంటి ఆడవాళ్ళు చాలా మంది ఇంట్లో ఖాళీగా ఉన్నారు, వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నానండి. ఇంకా నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి కామెంట్స్ పెట్టిన వాళ్ళందరూ చాలా బాగా చేశారు అన్నారు. ఫుల్ హ్యాపీ అండి, యు మేడ్ మై డే. ఆ క్రౌన్ గెలవకపోయినా ఈ క్రౌన్ గెలిచానని హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా బ్లాక్ శారీ కట్టుకొని అలా మెట్రోలో ఇలాగా మెట్రోలో వెళ్తుంటా అందరూ చూసేవాళ్ళే. ఓ అబ్బో చీరలు కట్టుకునే వాళ్ళు ఎవ్వరు ఇంత తక్కువ అయిపోయారా ఏంటి అనుకున్నానండి. అక్కడే నేను గెలిచాను అనుకున్నాను. సో సైనింగ్ ఆఫ్. మా యూనిక్ వస్త్రంస్ని తప్పకుండా ఫాలో అవ్వండి. మంచి డ్రెస్సులు ఆర్డర్ పెట్టండి, ఇంకా స్పెషల్ గిఫ్ట్స్ కూడా పంపిస్తాను మీకే. సో ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ మై యూనిక్ వస్త్రంస్, బట్ అప్పుడప్పుడు నా పర్సనల్ కూడా షేర్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఎవరైనా పార్టిసిపేట్ చేయాలంటే వాళ్ళు ద వైశ్య క్రౌన్ కింద లింక్ ఇస్తాను, కావాలంటే డీటెయిల్స్ అన్ని చూడండి. తప్పకుండా ఏదో ఒకటి చేయండి. ఓకే, వీడియో నచ్చిందనే అనుకుంటున్నా. సబ్స్క్రైబ్. బాయ్ ఒక్క లైక్ వేసుకోండి అబ్బా. థ్యాంక్ యూ.